వేపుల పచ్చన నువ్వు ఊరికి ఇచ్చిన దీవెన ఇల్లు చేసేను చల్లన నీ వెన్నెల చూపుల పాలన సెలయేరులా అడవి పొలిమేరలా ఊరికి ప్రవహించే ఓయమ్మ నీ ప్రేమయే వేవేల చేతులతో వెలసితివమ్మ అమ్మ ముగురమ్మలకే నువ్వు మూల పుటమ్మ కొండల కోరల మధ్యలో కోటి సూర్యుల చంద్రుల వెలుగుతో అండదండలియనుంటివే మా అక్కమ్మ చెల్లెమ్మ బంగారు తల్లి వేవేల జేజేలివే జగమేలే జగదీశ్వరి వేవేల జేజేలివే జగదానందకారక జయ జానకి ప్రాణనాయక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమే ఇక పావనమౌగాక నీ పాలన శ్రీకరమౌగాక సుఖ శాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక సార్వభౌమునిగా పూర్ణ కుంభముల స్వాగతాలు పలికి రాజమీలమణి ధర్మ దేవతే రాగమాల పాడే నాలుగు వేదములు తన్మయత్వమున చలగి మారు మ్రోగే న్యాయ దేవతే శంఖమూదగా పూలవాన కురిసే రాజమకుటమే ఒసగెలే నవరత్న కాంతి నీరాజనం సూర్యవంశ సింహాసనం పులకించి చేసే అభివందనం సామ్రాజ్య లక్ష్మియే పాద స్పర్శకి పరవశించిపోయే జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ రామపాలనము కామధేనువని వ్యోమ సీమ చాటే రామశాసనము తిరుగులేనిదని జలధి బోధ చేసే రామదర్శనము జన్మ ధన్యమని నాయకుడు తెలిపే రామరాజ్యమే పౌరులందరిని నీతి బాట నిలిపే రామ మంత్రమే తారకం బహుశక్తి ముక్తి సంధాయకం రామనామమే అమృతం శ్రీరామ కీర్తనం సుకృతం ఈ రామచంద్రుడే లోక రక్షయని అంతరాత్మ పలికే జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక మంగళకరమౌ నీరాక ధర్మానికి వేద
జీవనమేక పావనముగాక నీ పాలన శ్రీకరమౌగాక సుఖశాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమ సుధామయముగాక జగదానందకారక జయ జానకి ప్రాణదాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమే ఇక పావనమౌగాక నీ పాలన శ్రీకరమౌగాక సుఖశాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక సార్వభౌమునిగా పూర్ణ కుంభముల స్వాగతాలు పలికి రాజమీలమణి ధర్మ దేవతే రాగమాల పాడే నాలుగు వేదములు తన్మయత్వమున చలగి మారు మ్రోగే న్యాయ దేవతే శంఖమూదగా పూలవాన కురిసే రాజమకుటమే ఒసగెలే నవరత్న కాంతి నీరాజనం సూర్యవంశ సింహాసనం పులకించి చేసే అభివందనం సామ్రాజ్య లక్ష్మియే పాద స్పర్శకి పరవశించిపోయే జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ రామపాలనము కామధేనువని వ్యోమ సీమ చాటే రామశాసనము తిరుగులేనిదని జలధి బోధ చేసే రామదర్శనము జన్మ ధన్యమని రాయకూడ తెలిపే రామరాజ్యమే పౌరులందరిని నీతి బాట నిలిపే రామ మంత్రమే తారకం బహుశక్తి ముక్తి సంధాయకం రామనామమే అమృతం శ్రీరామ కీర్తనం సుకృతం ఈ రామచంద్రుడే లోక రక్షయని అంతరాత్మ పలికే జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమేక పావనముగాక నీ పాలన శ్రీకరమౌగాక సుఖశాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమ సుధామయముగాక జగదానందకారక
पद्मकरां कन्यां लीलाहस्तां कृपामयीं योगमयां महादेवीं वासवीं परमेश्वरी శ్రీనివాసులు అన్నగారికి మా వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో భోగ భాగ్యాలతో మన కుటుంబం అంతా వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ఆర్యవైశ్య సంఘం అలాగే వాసవి క్లబ్ షాపూర్ నగర్ వాసవి వనితా క్లబ్ షాపూర్ నగర్ ద్వారా ఆహ్వానించి వారికి శుభాభివందనం తెలియజేయడం జరుగుతుంది. కనుక వాసా శ్రీనివాసులు అన్నగారిని మనము ఇక్కడ చిరు సన్మానం సత్కరించుకొని అనంతరం మన కార్యక్రమాన్ని ముగించుకుంటున్నాం. కాబట్టి దయచేసి ఒక 15-20 నిమిషాలు నిశ్శబ్దంగా ఉండవలసిందిగా మనవి. తను అధ్యక్షుడిగా ఎన్నికైన కనుక అన్ని సంఘాలను కూడా చేయాలని మనస్ఫూర్తిగా కోరడం జరుగుతుంది. జై వాసవి. వాళ్ళు అందరూ కూడా ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కూడా స్టార్టింగ్ పొజిషన్లో ఉండాలి. అయ్యా ప్రభాకర్ గారు డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ గారు, ప్రభాకర్ గారు డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ గారు, డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ గారు ప్రభాకర్ గారు అందరూ కూడా వాసవాంబాయ విద్మహే కుసుమపుత్రై ధీమహి తన్నో వాసవి ప్రచోదయాత్. వాసవాంబాయ విద్మహే కుసుమపుత్రై ధీమహి తన్నో వాసవి ప్రచోదయాత్. ఓం వాసవాంబాయ విద్మహే కుసుమపుత్రై ధీమహి తన్నో వాసవి ప్రచోదయాత్. तन्नो वासवी प्रचोदयात्. वासवी माता की जय, वासवी माता की जय, वासवी माता की जय. जय वासवी, जय वासवी, जय वासवी, जय वासवी, जय वासवी, जय वासवी. जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम. అలాగే మన అన్నగారిని వాస శ్రీనివాసులు అన్నగారిని సంఘం సెక్రటరీ అయినటువంటి ఉప నాగరాజ్ గారు అలాగే మన వాస శ్రీనివాసులు అన్నగారికి అమ్మవారి దర్శనం చేయించిన తర్వాతనే మన వేదికపైకి ఆహ్వానిస్తాం. కనుక అమ్మవారి దర్శనం చేయించాల్సిందిగా మిగతా వారందరూ వారి వారి స్థానాలలో కూర్చోవలసిందిగా మనం ఓం శతమానం భవతి శతా స్పర్శేంద్రే ఆశేంద్రే మనవి జై వాసవి. ఎవరు కూడా సమయం ఇప్పటికే చాలా అవుతుంది. దయచేసి అందరూ అధ్యక్షుడైనటువంటి శ్రీనివాసులు గారు కుత్బుల్లాపూర్ మండలానికి అధ్యక్షుడుగా ఎన్నికై
మన వైభవోపేతంగా ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని జరిపించిన కనుక ఆ కార్యక్రమం తర్వాత తొలిసారిగా మన సంఘానికి ఈ రోజు మనము ఈ ఆహ్వానంలో మన ఆహ్వానాన్ని మన్నించి వచ్చినాడు. దయచేసి వచ్చిన అతిథులకి మర్యాద అనేది మన సంస్కృతి సంప్రదాయం. దయచేసి సౌండ్ తక్కువ చేసి మాట్లాడి ఎవరైనా కానివ్వండి. జై వాసవి. మన కుత్బుల్లాపూర్ మండలాధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తదనంతరం మొదటిసారిగా మన సంఘానికి విచ్చేసినటువంటి మన ప్రియతమ నాయకుడు వాసా శ్రీనివాసులు గుప్తా గారిని హృదయపూర్వకంగా వేదిక పైకి ఆహ్వానిస్తున్నాము. అందరి కరత్వాల ధ్వనుల మధ్యన గట్టిగా మిగతా నలుగురు వారితో పాటు సంధ్యారాణి గారు కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుకోవడం జరుగుతుంది. జై వాసవి, జై వాసవి. మన అన్న ఇప్పటి వరకు బస్తీ సంఘానికి మాత్రమే అధ్యక్షుడు, ఇప్పుడు మండలానికి అధ్యక్షుడు. తను మన బస్తీ సంఘం ఎలా డెవలప్ చేశాడో అలాగే ముందు ముందు మన మండలంలో ఉన్న సంఘాలన్నీ కూడా డెవలప్మెంట్ చేయడానికి తన వంతు కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాము. జై వాసవి. ఇలాగే నిశ్శబ్దంగా ఉండి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మేము ఎన్నిసార్లు చెప్తున్నాం. మైక్ పట్టుకున్న వాళ్ళం గొప్పవాళ్ళం కాదు. మేము ఎన్నిసార్లు చెప్తున్నాం. ముఖ్యంగా ఇంటి దగ్గర కార్యక్రమం సంఘంలో ప్రతి కార్యక్రమం కూడా మనం ఇంట్రెస్ట్ గా చేస్తే అలాగే రామరాజు గారు సంఘం దాదాపుగా వీళ్ళు వాళ్ళని కాదు వరకు కూడా అందరు ముందుకొచ్చి కార్యక్రమాన్ని నిర్వర్తించవచ్చు. పేరు ఎందుకంటే అందరి పేరు నాకు తెలియదు కాబట్టి దయచేసి ఎవ్వరు కూడా అన్యాయ భావించొద్దు. ఈ ఆర్యవైశ్య సంఘం అంటేనే మన ఒక కుటుంబం. ఈ కుటుంబంలో ఎవరు తప్పులు పట్టుకోకూడదు. అందరూ ప్రేమ అనురాగాలతో ముందుకు పోవాల్సిందిగా మనవి. జయ వాసవి. आपको प्रभाकर गाరు మీరు స్టేజ్ వెళ్ళాలి. ఎవరికి ఎక్కడైనా షాల్ అంటే ఏదైనా సత్కారం అనేది మనం ముందుగా వస్త్రము వస్త్రం తర్వాతనే పొందాలి. కంటాల ధ్వనులు చప్పట్లు గట్టిగా. ఈ కార్యక్రమాన్ని ఈ సందేశాన్ని తోటి సోదరి మనకు ముందుగా స్వాగతం సుస్వాగతం. ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా చేసినందుకు ముందుగా అందరికీ ధన్యవాదాలు. జై వాసవి. మన వాస శ్రీనివాస్ గారు హైదరాబాద్ వచ్చి దాదాపు 40 సంవత్సరాలైనా ఎంతో ముందుగా గత 25 సంవత్సరాలుగా వాసవి సంఘాన్ని ముందుకు నడిపిస్తూ ఆదివాసీ సంఘానికి అధ్యక్షుడిగా ముందుగా చేస్తూ తర్వాత మండలాధ్యక్షుడు అయినందుకు శుభ సందర్భంగా అందరికీ చెప్పండి.
ఇలాంటి ప్రోగ్రామ్సే కాకుండా ఇంకా ముందు ముందు పెద్ద పెద్ద కోర్సులు తీసుకొని మన షాపునార్ పేరు నిలబెడతారని ఆశిస్తున్నాం. సభను ఉద్దేశించి అయినటువంటి ఆత్మప్రసన్న సందేశం ఇవ్వాల్సిందిగా పోలే ఇంకా ఆర్యవైశ్య సంఘం ఇవాళ షాపునార్ సంఘంలో ఏదో ప్రోగ్రామ్ ఉందంట. సంఘం సీనియర్ సభ్యుడైనటువంటి స్వర్ణగిరా సందేశం ఇవ్వాల్సిందిగా చూస్తా నేను. ఏడికి స్వర్ణగిరి వచ్చారా ఇప్పుడు మీరు? సరే నేను చూస్తాను, నీ ఫోన్ నెంబర్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. చేయండి చేయండి. జై వాసవి. ముందుగా మన వాసా సీనన్నకి మండలాధ్యక్షుడుగా ఎన్నికైనందుకు అన్న నీకు మండలాధ్యక్షుడుగా ఎన్నికైన తర్వాత ప్రపంచంగా మన సంఘానికి ఇచ్చేసారు కాబట్టి మన సంఘానికి నేను ఒక వరం ఇవ్వమని మిమ్మల్ని కోరుతున్నాను. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. మంచి కార్యక్రమం ఇది. ఎందుకంటే మన సంఘం నుంచి మండలానికి అధ్యక్షుడిగా ఎన్నికైనారు కాబట్టి ఘనంగా సన్మానం చేయాలని తీర్మానం చేసి అందరూ ఏకగ్రీవంగా దాన్ని ఆమోదం చేసి ఇక్కడ సీనియర్ని సన్మానం చేయడం అనేది చాలా గర్వకారణం. ఇది ఒక చిన్న విషయం చెప్పాలి. సీనన్న ఇంటి పేరు వాసానే, వాసా శ్రీనివాస్. అమ్మవారి ఫస్ట్ కూడా వాసని మాట్లాడలేదు. గోత్రం కూడా అన్నది గోత్రాల్లో మన పెళ్లి పనికి అంటే ఫస్ట్ పెళ్లి కూడా గోత్రం అనేది ఇస్తాం. అంటే అన్ని ప్రత్యేకతలు ఉన్నాయి కాబట్టి అమ్మవారు అన్నని ఆశీర్వదించి ఈ రోజు నిజంగా మండలాధ్యక్షుడు చేసిందని భావిస్తూ ఇంకా కూడా మంచి మంచి కార్యక్రమాలు చేసి జిల్లా అధ్యక్షుడుగా అన్నని చూడాలని అందరం కోరుకుంటూ అన్నకి ధన్యవాదాలు, అలాగే శుభాకాంక్షలు. కార్యక్రమం పూర్తయ్యాలి. మాట్లాడాలి. 10 నిమిషాల్లో కార్యక్రమం పూర్తయ్యాలి. కార్యక్రమానికి నాకేం అవసరం, నాకు వచ్చేదేముందని ఎవరు ఆలోచించకూడదు. దయచేసి ప్రతి ఒక్కరు రావాలి, చేయాలని మరీ మరీ కోరుతున్నాను. సీను జరుగు, సీను అవతలంగా క్లిక్ చేయాలి. ఇక్కడ క్లిక్ చేయండి. వచ్చిందా? చెప్పి
ఇక్కడి నుంచి ఒక్కసారి అదే ఆయనకు కృష్ణ మెసేజ్ పెట్టు ఆయన ఆగు ఆయన ఆయన ఫోటో తెచ్చి మననే స్టేటస్ తెచ్చుకోపో లైన్లో 2 minutes వచ్చేసి నీకేం కూడా పెట్టుకుంటాం సర్వింగ్ చేయ అంటే ఫోటోలు తీస్తాను జరుగు మరి ఖాళీ పట్టుకొని తింటారు ఫోటోలు ఇచ్చేందుకే ఇస్తానా అంటే అందరూ ఎవరికన్నా వద్దన్న వాళ్ళకి కావాలన్న వాళ్ళకి పక్క